హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈ న్యూ ఇయర్కి ఒక రిజల్యూషన్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. ఏంటంటే ఆ రిజల్యూషన్ మీకు 100% వాల్యుబుల్ కంటెంట్ ఇవ్వడం. రెండోది, నాకు ఒక టెక్ ఛానల్ ఉంది అండ్ అలాగే ప్రజెంట్ ఒక న్యూ ఛానల్, వ్లాగ్ ఛానల్. మీరు చూస్తున్న వీడియో కూడా ఇదే వ్లాగ్ ఛానల్లో. సో ఈ రెండు కూడా మోనిటైజేషన్ చేయాలి అనుకుంటున్నాను. సో ఈ మోనిటైజేషన్ అనేది చాలా టఫ్ ప్రాసెస్ అని యూట్యూబ్ క్రియేటర్స్ అందరికీ తెలుసు. సో ఈ రెండు కూడా మోనిటైజేషన్ చేస్తాను ఈ ఇయర్. ఓకే, అసలు నేను 2025లో చేసింది ఏమీ లేదు. అసలు ఎలా గడిచిపోయిందో కూడా 2025 అనేది అర్థం కాలేదు. నేను టెక్ ఛానల్ క్రియేట్ చేసి ఒక 4 years అవుతుంది. దాంట్లో అయితే ఇప్పుడు టెక్ ఛానల్ అంటున్నాం, కానీ ఇంతకుముందు అది మిక్స్డ్ కంటెంట్ అన్నట్టు. ఎడ్యుకేషనల్ కంటెంట్ పెట్టాను, కోడింగ్ వీడియోస్ పెట్టాను, ఇక నార్మల్ ప్రజెంట్ టెక్ ఛానల్ వీడియోస్ చేస్తున్నాను కదా, అవి పెట్టాను. అలా మిక్స్డ్ కంటెంట్ చేశాను. బట్ నేను 2025లో చేసిన తప్పులన్నీ కూడా ఈ 2020 డిసెంబర్లో ఎండింగ్లోనే నేను పూర్తిగా అయితే తెలుసుకున్నాను అనమాట. 2025లో జరిగిన తప్పులు 2026లో జరగకూడదు, ఇక నేను కూడా. సో అంత కాన్ఫిడెంట్ మీద ఈ 2026లో ఒక రిజల్యూషన్ అయితే తీసుకుంటున్నాను. ఈ పోయిన సంవత్సరం కానీ ఇంతకుముందు సంవత్సరాల్లో నేనేమనుకునేవాడిని అంటే, వీడియోస్ చేద్దాం, ఖచ్చితంగా వీడియోస్ చేయాలి, కన్సిస్టెంట్గా చేయాలి. ఒక 10 days అలా మోటివేషన్ అయ్యి చేసేవాడిని, తర్వాత ఆపేసేవాడిని. ఇంకా ఊహలు అనమాట, చేద్దాం ఇంతే, ఊహలు మాత్రమే ఉండేది. బట్ చేసేవాడిని కాదు. ఏదో అట్లా మోటివేట్ అయినప్పుడు మాత్రం ఒక 2 videos చేసేవాడిని, 3 videos చేసేవాడిని, ఆపేసేవాడిని. ఇక నేనేమనుకునేవాడిని అంటే, యూట్యూబ్ అనేది మన ఆల్గరిథం ముందుకు తీసుకెళ్ళట్లేదేమో అని. అసలు ఆల్గరిథం అనేది నేను ఈ 2025 ఎండింగ్లో తెలుసుకున్నాను. అసలు ఆల్గరిథం ఏంటి, అసలు అది ఎలా చేస్తుంది అని చెప్పేసి నేను ఈ 2025 ఎండింగ్లో తెలుసుకున్నాను అనమాట. సో ఇక పోయిన సంవత్సరం చేసే తప్పులన్నీ కూడా పక్కకి నెట్టేసి ఇప్పటి నుంచి నాలో కొత్త ప్రసాదం అయితే మీరు చూస్తారనమాట. 100% వాల్యుబుల్ కంటెంట్ అయితే మీకు ఇస్తాను. అంటే వ్లాగ్స్లోనే కాదు, ఆల్రెడీ మన వేరే ఛానల్ ఉంది కదా, టెక్ ఛానల్ చెప్పాను కదా, ఆ టెక్ ఛానల్లో కూడా 100% అయితే మీకు ఇస్తాను. ఈ వీడియోని ఇప్పుడు దాకా మీరు చూస్తున్నారు అంటే నా మీద నమ్మకం ఉండి మీరు చూస్తున్నారు, నాకు అర్థమైంది. సో ఈ నమ్మకాన్ని అయితే నేను ఈ 2026లో పోగొట్టాలనుకోవట్లేదు. థ్యాంక్స్ టు మై సబ్స్క్రైబర్స్ అండ్ అలాగే ఈ వీడియో చూస్తున్న వారికి కూడా థ్యాంక్స్. ఇక ఈ 2026లో మంచి కంటెంట్ అయితే కలుసుకుందాం.